కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను సవినయంగా అడుగుతా ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయ వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరు అంటే తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము హెచ్చరిస్తాం. అంటే 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ వాళ్ళ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థుద్యమాల్లో చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరు పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం. మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కాదు. రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకోసం సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ గారు మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు, లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు. మీరు ఒక మాట చెప్తే, ఉదాహరణకి మీరు మొన్న కరెంటు కొన్నారు. కరెంటు కొన్న దాంట్లో సాక్షి వాళ్ళు గట్టిగా రాయొచ్చు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా 2.60 పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమైన అవినీతి జరిగిపోయిందని చెప్తే మీరు మొన్న చేసిన పని ఏంటి? మీరు ₹4 చిల్లరకి మీరు కొన్నారు. దాదాపు 2.10 పైసలు ఎక్కువ పెట్టి మరి మీరు కరెంటు కొంటే ఆ వాస్తవాన్ని సాక్షి రాస్తుంది.
దానికి ఆధారాలు లేని మసిపూసే ఒక వార్తలను మీకు కావాల్సిన వాళ్ళు రాస్తారు. మీకు కావాల్సిన విధంగా రాయాలంటే మీరు సొంతంగా పార్టీ పేపర్ పెట్టుకొని రాసుకోవాలా. ఇది మా అధికార ముద్రణ అని రాసుకోండి. ఎవరొద్దంటారు మిమ్మల్ని? ఎటువంటి వారెంట్ లేకుండా, నోటీసు లేకుండా సాక్షి పాత్రికేయుల మీద మీ సర్చ్లు, మీకు దాడి, ఇది మంచిది కాదు. ఇది సమాజానికి మేలు చేయదు. ఆంధ్రప్రదేశ్ నాగరిక రాజకీయ వేదిక పైన ఇటువంటివి చెల్లవివి. మీరు అనుకుంటా ఉన్నారేమో మీరు చాలా చెడ్డ విత్తనాలు నాటుతూ ఉన్నారు. మీరు చాలా చెడ్డ విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగంలో మీరు నాటుతూ ఉన్నారు. మీరు చెడ్డ విత్తనాలు నాటి చెడ్డ ఆలోచనతో మీరు వ్యవసాయం చేస్తే మంచి ఫలితం రాదు. ఆఖరికి ఆ ఫలితం వచ్చిన రోజున అది మీకు కూడా తగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గతంలో ఒక మాట ఉండేది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. ఇది అందరికీ అప్లై అవుతుంది. మీరు ఒకటి నేర్పిస్తే దాని మీద పిహెచ్డీలు జరుగుతాయి. కనుక ఒక మంచి వాతావరణం కోసం ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు అని మా ముఖ్యమంత్రి గారు కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం భయపడే వాళ్ళు లేరు. పాపం వైసీపీ కార్యకర్తలు భయపడరు. ఇక్కడ చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరుగుతున్న సంగతి గమనించండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో లేని విధంగా సమస్య పరిష్కారానికి హింసే అనే నమ్మేదానికి రాష్ట్రంలో ప్రజలు వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను. మనం చదువుకోవచ్చు. సింహాచలంలో గోడ కూలి ఒక 8 మంది మరణిస్తే దాన్ని కాంట్రాక్టర్ మీద అధికారుల మీద ఎట్టేయచ్చు. అక్కడ పర్యవేక్షించిన 5 మంది మంత్రుల గురించి మీరు మాట్లాడరు, ఆలోచించరు. ఇంకొకటి ఎట్టేసే కార్యక్రమం ఇప్పుడు అంతే కదా. దేశం మొత్తం పాకిస్తాన్తో ఉన్న మన గొడవ, మన జరగబోయే యుద్ధం, జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం, మీకు సంబంధించిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఎక్కడో ఏదో కేసులో తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని లాగే ప్రయత్నం చేస్తారు. నేను ఒకే ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటా ఉన్నా, మొత్తం అందరికి కూడా, ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అలాగే హార్డ్ కోర్కి ఆలోచించండి. రాజకీయం అంటే ఏంది? రాజకీయం దేనికోసం మీరు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు? ఒక ఆయన వస్తాడు లావుగా, తెల్లగా, అట్లా పెద్దగా ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడితే బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడి ఆఖరికి నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెడతాడు.